నమస్తే, మనం హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలన్నీ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడికి పిలుపునియడం జరిగింది. ఈరోజు ముట్టడికి ప్రయత్నించినటువంటి విద్యార్థులను అరెస్టు చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. సో ఇక్కడ రాత్రికి రాత్రే విద్యార్థులను అందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. విద్యార్థులను పేద ప్రజలు వాళ్ళ పిల్లలు విద్యార్థుల యొక్క 7,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలు వాళ్ళ దగ్గర ముక్కు పిండి పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు వాళ్ళ పైసలు? మీరు పెట్టిన స్కీమే కదా ఫీజు రియంబర్స్మెంట్ అనేది. 7,200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే 1000 మంది మా కార్యకర్తలను జిల్లాలలో, గ్రామాలలో, మండలాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసినా సరే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. మేము మీ కమిషన్ అడగట్లేదు, మీ ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తున్నారు కదా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే తప్పేంది? స్కాలర్షిప్స్ ఇస్తే తప్పేంది? మీరు అందాల పోటీలు పెడతారు, అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడతారు, ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తారు. విద్యార్థులకు చదువుకుంటామంటే ఈ తెలంగాణలో చదివి ఇవ్వరా? వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరా? ఇంత ఘోరమా? విద్యార్థుల జీవితాలతో మీరు ఆటలాడుకుంటే విద్యార్థులు ఎలా క్యాటరింగ్ పని చేస్తున్నారు, విద్యార్థులు ఎలా క్యాబ్ డ్రైవర్లు అవుతున్నారు. వాళ్ళ సర్టిఫికేట్ లేక వాళ్ళు సర్టిఫికేట్లు ఉండి అలా సాఫ్ట్వేర్లు అయ్యేటోళ్ళు, సైంటిస్టులు అయ్యేటోళ్ళు వాళ్ళ సర్టిఫికేట్లు ఆపుతున్నారు. మీరు ఎందుకు ఆపుతున్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, తక్షణమే 7,200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో బి కేటగిరీ సీట్ల పేరు మీద ఒక అక్రమ దందా కొనసాగుతుంది. ఒక్కొక్క సిఎస్సి సీటుకు 12 నుంచి 18 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ దందాను ఆపేసి బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ విద్యాలయాల్లో, ప్రైవేట్ విద్యాలయాల్లో కూడా వాళ్ళు అక్రమంగా ఇష్టం ఉన్నట్టుగా ఫీజులు పెంచుతూ ఉన్నారు. ప్రభుత్వ విద్య అని చెప్తా ఉన్నారు, రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గాలన్నీ కూడా ఖండిస్తూ మేము ఇలా ధర్నా చేస్తామంటే 1000 మంది కార్యకర్తలను, మా విద్యార్థి సంఘాల నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారా? ఏ పోలీస్ స్టేషన్ చూసినా కూడా ఇలా విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఇంత దుర్మార్గం! మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మేమేం అడుగుతున్నాం? మాకు ఫీజు రియంబర్స్మెంట్ అని అడుగుతున్నాం, మాకు స్కాలర్షిప్ అని అడుగుతున్నాం, మంచి చదివేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకు మీరు అరెస్ట్ చేస్తారా? ఇంత దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గాలను మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నాం. మేము ఈ దుర్మార్గాలను మేము ఖండిస్తూ ఉన్నాం. మేము కోరుకునేది ఫీజు రియంబర్స్మెంట్. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి. ఇది ఏం ప్రభుత్వం? ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే అరెస్ట్ చేస్తారా? ఏం చేస్తుంది ప్రభుత్వం? మేము మీ కమిషన్ అడుగుతున్నామా? మీ ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తారు, అందరూ పోటీలకు ఖర్చు పెడతారు, మాకు మాత్రం చదువుకున్నామంటే ఫీజులు రియంబర్స్మెంట్ ఇవ్వరా? ఇదేం ప్రభుత్వం? ఇదేం దుర్మార్గం? 1000 మంది స్థానిక సంస్థలలో ఖచ్చితంగా విద్యార్థులంతా ఏకమై ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఖచ్చితంగా పొందబెడతామని తెలియపరుస్తున్నాం. ఈ విద్యార్థులపై ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఈ విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చూడండి, మొత్తం పోలీసుల అరాచకము, చెట్టు అన్న పోలీసులు చూడండి, చెట్లు ఘోరంగా
విద్యార్థుల జీవితాల్లో చెలగాట మారుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిసి చేద్దామని విద్యార్థి లోకంగా చెప్తాం. త్వరలో క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాము. ఈ విద్యార్థి లోకానికి ఏకమై మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియపరుస్తా ఉన్నాం. వచ్చిండు ఇక్కడ ఇప్పటి వరకు పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కళాశాలలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, పీజీ కాలేజీల్లో కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫ్రీ రియంబర్స్మెంట్ ఫీజు కానీ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ బిల్లులను వెంటనే రిలీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేక తల్లిదండ్రులు నానా యాతన పడుతూ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులను రిలీజ్ చేసి వాళ్ళను తక్షణమే ఆదుకోవాలని విద్యార్థి సంఘాల నుండి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ. ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రంలో నిజం చెప్పాలంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నటువంటి చూస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇవాళ వస్తే విద్యార్థులందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేసే సందర్భాలు కనబడతా ఉన్నాయి. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మేమేమంటాం 7,200 ఇది ప్రభుత్వం అంటే విద్యార్థులు వచ్చి అడిగితే వాళ్ళు కనీసం మాట్లాడుతూ ఉంటా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. పోలీసులను పెట్టడము, జైళ్ళకు తరలించడము, అక్కడ ఉంచడము, సాయంత్రం దాకా ఉంచి పంపేయడం. ఇది తెలంగాణలో నడుస్తున్నటువంటి పాలన. తెలంగాణలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సినటువంటి ప్రభుత్వం సోయి మరిచి ఈరోజు విద్యార్థులు ఏదైతే వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి, నిరసనలు ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థులను కఠినంగా పోలీసులతో వీళ్ళ ఉద్యమాలను అణచివేస్తుంది తప్ప వాళ్ళ పరిష్కారం కోసం మాత్రం ప్రభుత్వం ఆలోచన మాత్రం చేసలేదు. స్పష్టంగా కనబడుతుంది. దారుణంగా ఎంత దారుణం అంటే విద్యార్థులను ఆల్రెడీ నైట్ అరెస్ట్ చేశారు, వాళ్ళను జైళ్ళలో పెట్టారు. కానీ ఏదో తప్పించుకొని కొంతమంది విద్యార్థులు వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం ఈ విధంగా ఇష్టం ఉన్నట్టు ఈడ్చుకుంటూ వెళ్తూ మేము ప్రజాస్వామికంగా ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందట ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు అక్రమంగా పోలీసులు మమ్మల్ని ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చి 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తారని చెప్పి అక్రమంగా విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శ్రవణ్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ విద్యార్థుల్ని వేల మంది పోలీసులు పెట్టి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా ఉస్మానియా విద్యార్థులు ఎంతమంది అరెస్ట్ చేసినా ఉవ్వెత్తున ఎగిరి ఈ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ని మేము ఖచ్చితంగా ముట్టడిస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. 7,200 కోట్లు ఫీజు రియంబర్స్ అనేటువంటి వెంటనే రిలీజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలైనటువంటి 7,200 కోట్లు అనేటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు నేను కొట్టించి ఇవాళ వదులుతలేదు. అందుకోసమే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాం. ఖచ్చితంగా వేల మంది విద్యార్థులు వస్తున్నారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ముట్టడిస్తామనేటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు రాని పోలీసులు పట్టుకొని అలా వ్యాన్లో ఎక్కించేసి పోలీసులకి తరలిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక నక్సలైట్లా లేకపోతే ఎందుకు భయం మీకు? వాళ్ళు ఒక ప్రశాంతంగా ఒక ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే కూడా తెలంగాణలో అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడు అట్టహాసంగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఉంటుంది, డెమోక్రసీగా మేము నడుపుతామని చెప్పి ఈరోజు విద్యార్థులపైనే మీరు ఇక్కడ పోలీసులను పంపించి మీరు ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక్కడ ఒక పోలీసుల బందోబస్తులో హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. అంత భయం ఎందుకు మీకు? అంత భయం ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు నిజంగా చిత్తశుద్ధిగా పనిచేసేది ఉంటే ఇంత భయం అవసరం లేదు. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ సమస్యలు ఏందో వినాల్సిన పరిస్థితి మాత్రం ఎంతైనా ఉంటుంది. ఇక్కడంటి పరిస్థితులు దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర మొత్తం పోలీసుల ఆధీనంలో హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు ఇలాంటి అసలు కొంచెం కూడా కర్ణను అలాంటి ఏం లేకుండా పోలీసులు మాత్రం డైరెక్ట్గా లాక్కెళ్తూ ఉన్నారు. లాక్కెళ్ళి
పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ హేమంత్తో అక్షిత్, హైదరాబాద్.